ఇక్కడ ఉన్న ఫోటో ప్లేస్లో ఎడిట్ చేసి మీ ఫోటోని యాడ్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసి ఏ విధంగా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ ఉన్న పిక్సార్ట్ పైన క్లిక్ చేయండి. ఎడిట్ ఏ ఫోటో పైన క్లిక్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఉన్న కలర్ గుర్తు పైన క్లిక్ చేయండి. ఇక్కడ వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ గుర్తు పైన క్లిక్ చేసుకోండి. తర్వాత టూల్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్న క్రాప్ పైన క్లిక్ చేసుకోండి. పైన క్లిక్ చేసి క్రాప్ రేషన్ 1080, ఇక్కడ 2340. తర్వాత ఓకే పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ రైట్ గుర్తు పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా స్క్రోల్ చేసుకొని యాడ్ ఫోటో పైన క్లిక్ చేయండి. మీరు ఇక్కడ ఏ ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో పైన క్లిక్ చేసుకోండి. తర్వాత యాడ్ పైన క్లిక్ చేయండి. కింద ఉన్న టూల్స్ పైన క్లిక్ చేసి స్క్వేర్ పైన క్లిక్ చేసి ఈ విధంగా ఫోటోని మధ్యలో జరుపుకోండి. తర్వాత రైట్ గుర్తు పైన క్లిక్ చేసుకోండి. మీరు ఇక్కడ ఏ ఫోటో అయితే యాడ్ చేశారో ఆ ఫోటోని ఈ విధంగా జూమ్ చేసి ఈ విధంగా సెట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ రైట్ గుర్తు పైన క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఈ బ్లాక్ పిఎన్జీ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ బ్లాక్ పిఎన్జీ పైన క్లిక్ చేసుకోండి. తర్వాత యాడ్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా స్క్రీన్కి తగ్గట్టుగా ఈ విధంగా సెట్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా పక్కకు స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ని సెలెక్ట్ చేసి ఈ విధంగా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ గుర్తు పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఈ విధంగా సైడ్ జరుపుకోండి. యాడ్ ఫోటో పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఈ పిఎన్జీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేసుకోండి. ఈ విధంగా జూమ్ చేసుకోండి. జూమ్ చేసి ఈ విధంగా మధ్యలో సెట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ రైట్ గుర్తు పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ స్టిక్కర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ డాటా ఆన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ గుర్తు పైన క్లిక్ చేసుకోండి. చైర్ అని టైప్ చేయండి. ఇందులో చాలా చైర్స్ ఉంటాయి. మీకు నచ్చిన చైర్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఈ చైర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ విధంగా జూమ్ చేసి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ రైట్ గుర్తు పైన క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఈ విధంగా సైడ్ జరిపి ఇక్కడ యాడ్ ఫోటో పైన క్లిక్ చేసుకోండి. నేను ముందే ఇక్కడ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ యాప్లో ఫోటో బ్యాక్గ్రౌండ్ ఒక క్లిక్తో రిమూవ్ అయిపోతుంది. ఆ యాప్ని యూజ్ చేసి మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా రిమూవ్ చేసుకోండి. మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో పైన క్లిక్ చేసుకోండి. తర్వాత యాడ్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా ఫోటోని సెట్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ ఏ నేమ్ అయితే టైప్ చేయాలనుకుంటున్నారో ఈ విధంగా టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ గుర్తు పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. కింద ఉన్న కలర్ పైన క్లిక్ చేసి ఈ గ్రాడ్యుయేట్ పైన క్లిక్ చేయండి. వైట్ కలర్ పైన క్లిక్ చేసి నచ్చిన కలర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని రైట్ గుర్తు పైన క్లిక్ చేయండి. పక్కన ఉన్న బ్లాక్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు ఏ కలర్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ కలర్ పైన క్లిక్ చేసుకోండి. ఈ రెండు కలర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ లైన్ని అటు ఇటు జరుపుతూ కలర్ని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా జూమ్ అవుట్ చేసి మీకు నచ్చిన ప్లేస్లో ఈ విధంగా జరుపుకోండి. ఈ విధంగా స్క్రోల్ చేసి ఇక్కడ ఉన్న షాడో పైన క్లిక్ చేయండి. ఒపాసిటీని ఈ విధంగా తక్కువ చేసి బ్లర్ని ఈ విధంగా సెట్ చేసుకోండి. పొజిషన్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా షాడోని మీకు నచ్చినట్టుగా సెట్ చేసుకోండి. తర్వాత రైట్ గుర్తు పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఈ లేయర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు టైప్ చేసుకున్న టెక్స్ట్ పైన క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఈ డూప్లికేట్ పైన క్లిక్ చేసుకోండి. తర్వాత రైట్ గుర్తు పైన క్లిక్ చేయండి. ఇంకొక టెక్స్ట్ని ఈ విధంగా జరుపుకొని ఈ విధంగా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత రైట్ గుర్తు పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ గుర్తు పైన క్లిక్ చేయండి.
మూలకున్న ఇంటూ గుర్తు పైన క్లిక్ చేయండి. సేవ్ యాజ్ జేపీజీ పైన క్లిక్ చేయండి. తర్వాత సేవ్ పైన క్లిక్ చేయండి. మీకు ఫోటో గ్యాలరీలో సేవ్ అయిపోతుంది.